హలో, హాయ్ అండి. అరిసెలు చేస్తున్నానండి. అరిసెలకి 1 కేజీ బెల్లం, 1 గ్లాసు వాటర్ వేసి స్టవ్ మీద పెట్టాను పాకం కోసం. పిండి చల్లించినప్పుడల్లా ఇలా నొక్కుంటూ ఉండాలండి. ఒక 2 రోజుల ముందుగానే బియ్యం నానబెట్టుకుని ఆడించుకోవాలి. తడి బియ్యం ఆడించుకుని తెచ్చి చల్లించుకోవాలండి. చల్లించుకుని నొక్కుకోవాలి ఇప్పటికప్పుడు. అప్పుడు గాలి వెళ్ళకుండా ఉంటుంది. పాకంలో ఎక్కువ పిండి పడుతుంది. గాలి వెళితే పాకంలో తక్కువ పిండి పడుతుందండి. పాకం బాగా రావాలి. ఇది అయితే ఈ పాకం రావాలి, చెక్ చేసుకోవాలి అంటే అండి, ఒక ప్లేట్లో కానీ గిన్నెలో కానీ కొంచెం నీళ్ళు వేసుకుని ఈ దగ్గరికి ఎంత పాకం దగ్గరకు వచ్చింది అనేది చూసుకోవాలి. అలా చూసుకోవాలి అంటే ఇది కొంచెం వేసుకుంటూ తీగ పాకము, ముదురు పాకము అని తెలుస్తుంది. మెయిన్ ఏంటంటే అండి, ఇందులో పాకం అండి. బెల్లం ఎప్పుడైతే పాకం మనం కరెక్ట్గా వేస్తామో అప్పుడు అరిసెలు అనేవి మనకు వస్తాయండి. అలా పాకం రాకుండా వేస్తే కనుక పిండి అరిసెలు మనకి రావండి. మెయిన్ మనకి ఇక్కడ పాకమేనండి. అందుకని ఈ పాకం పట్టినంతసేపు చాలా జాగ్రత్తగా చెక్ చేసుకుంటూ ఉండాలి. మరీ లేత పాకమైనా రావండి, మరి ముదురు పాకమైనా అది గట్టిగా ఉంటాయండి. అందుకని ఇక్కడ ఒక చోట రెడీగా చూసుకోవాలండి. పాకం రెడీ అయ్యిందండి, దించేసారు అమ్మమ్మ. దించి పిండి కూడా అండి ఇలా వేస్తూ ఒకేసారి వేయకూడదండి, ఉండలు వచ్చేస్తాయి. కొద్ది కొద్దిగా ఇలా పలచగా వేసుకుంటూ ఒకరు కలుపుతూ ఉండాలండి, వేసుకుంటూ ఉండాలి. ఉండాలి ఎక్కడ రాకూడదు. ఇలా పెద్దది దాంట్లోనే వేసుకోవాలండి. 1 కేజీకైనా ఇలా పెద్ద దాంట్లో చేసుకుంటే మనం ఇలా పిండి కలుపుకోవడానికి బాగుంటుంది. అయితే ఇదంతా మొత్తం కలిపేసుకోవాలండి. మీకు చెప్పాను కదా పాకం దించుకుని పిండి వేసుకోవాలని. పాకం దించిన తర్వాత ఒక 4 స్పూన్లు నెయ్యి వేసానండి నేను. నెయ్యి వేసుకున్నాక అప్పుడు పిండి వేసుకున్నాము. క్లారిటీగా తీయడానికి అవ్వలేదు. అయితే ఇలా మొత్తం చేసేసిన తర్వాత చేతికి రాసుకోవడానికి ఒక గిన్నెలో అయినా ఆయిల్ పెట్టుకోవచ్చండి. ఇలా పిండిలో అయినా వేసుకోవచ్చు. అమ్మమ్మ డైరెక్ట్గా పిండిలో వేసేసుకున్నారు. ఇక్కడ టిప్ ఏంటంటే అండి, అమ్మమ్మ చిన్న చిన్న ముద్దలు తీసుకొని నువ్వుల్లో అది తిప్పుతూ నువ్వుల్లో వేసి అప్పుడు చేసి ఆయిల్లో వదిలారండి. టిప్ అంటే ఏం లేదండి. టిప్ అంటే ఏంటంటే, నువ్వులు మనం పొడి నువ్వులైతే ఆయిల్లో వదిలేస్తుందండి. అరిసె ఆయిల్లో వదిలేస్తుంది పొడి నువ్వులైతే. అందుకని అమ్మమ్మ కొంచెం వాటర్ వేయమన్నారండి. దానిలో కొద్దిగా నీళ్ళు చిలకరించమన్నారు నువ్వుల్లో. అప్పుడు నువ్వులు తడయి అరిసెకి పట్టుకుంటాయండి. దానివల్ల ఆయిల్లో ఎక్కడ వదలవండి, అరిసెకి పట్టుకున్నాయి. బాగుంది, బాగా చేశారు. అమ్మమ్మ చేసిన ఈ అరిసెలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. చాలా బాగున్నాయండి, చాలా టేస్టీగా ఉన్నాయి. ఉంటానండి, బాయ్.